బీజేపీ వాళ్ళు అటు భారత రాజ్యాంగాన్ని గాని ఇటు దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను గాని గౌరవించరని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను బీఆర్ఎస్ స్వాగతించటంపై కొంతమంది బీజేపీ భక్తులు విస్తుపోవటం తాము ఊహించిందేనన్నారు. బీజేపీ వాళ్ళ సిగ్గులేని కపటత్వాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. 5 నెలల క్రితం పాక్ ప్రాయోజిత ఉగ్రవాద దాడిలో 26 మంది అమాయక పౌరులు ఊచకోత కోయబడ్డారని పేర్కొన్నారు. అయినప్పటికీ మన గడ్డపై ఉగ్రవాదాన్ని స్పాన్సర్ చేస్తున్న దేశంతో మన జాతీయ జట్టు క్రికెట్ ఆడటం పట్ల పాలక బీజేపీకి ఎటువంటి అభ్యంతరం లేదని చురకలంటించారు. బాధితుల కుటుంబాలు ఈ అమానవీయ ద్రోహానికి వ్యతిరేకంగా బలంగా నిరసనలు తెలిపినప్పటికీ క్రికెట్ ఆడటానికి అనుమతించారని విమర్శించారు. మీ ఛాతిని తాకే నకిలీ జాతీయవాద బ్రాండ్లా కాకుండా బీఆర్ఎస్ కు జాతీయవాదం నిజంగా స్ఫూర్తితో నిండి ఉందని కేటీఆర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ దృష్టిలో జాతీయవాదం అంటే జాతి, కులం, మతంతో సంబంధం లేకుండా ప్రతి భారతీయుణ్ణి సమానంగా చూడటమని పేర్కొన్నారు. జాతీయవాదం, జింగోయిజం మధ్య ఉండే సన్నని గీత తమకు తెలుసన్నారు. బీజేపీ వాళ్ళు అటు భారత రాజ్యాంగాన్ని గాని ఇటు దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను గాని గౌరవించరని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వును బీఆర్ఎస్ స్వాగతించటంపై కొంతమంది బీజేపీ భక్తులు విస్తుపోవటం తాము ఊహించిందేనన్నారు. బీజేపీ వాళ్ళ సిగ్గులేని కపటత్వాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. 5 నెలల క్రితం పాక్ ప్రాయోజిత ఉగ్రవాద దాడిలో 26 మంది అమాయక పౌరులు ఊచకోత కోయబడ్డారని పేర్కొన్నారు. అయినప్పటికీ మన గడ్డపై ఉగ్రవాదాన్ని స్పాన్సర్ చేస్తున్న దేశంతో మన జాతీయ జట్టు క్రికెట్ ఆడటం పట్ల పాలక బీజేపీకి ఎటువంటి అభ్యంతరం లేదని చురకలంటించారు. బాధితుల కుటుంబాలు ఈ అమానవీయ ద్రోహానికి వ్యతిరేకంగా బలంగా నిరసనలు తెలిపినప్పటికీ క్రికెట్ ఆడటానికి అనుమతించారని విమర్శించారు. మీ ఛాతిని తాకే నకిలీ జాతీయవాద బ్రాండ్లా కాకుండా బీఆర్ఎస్ కు జాతీయవాదం నిజంగా స్ఫూర్తితో నిండి ఉందని కేటీఆర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ దృష్టిలో జాతీయవాదం అంటే జాతి, కులం, మతంతో సంబంధం లేకుండా ప్రతి భారతీయుణ్ణి సమానంగా చూడటమని పేర్కొన్నారు. జాతీయవాదం, జింగోయిజం మధ్య ఉండే సన్నని గీత అని తమకు తెలుసన్నారు.